హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని లక్ష్మి. ఈరోజు మనము హీలింగ్ గురించి తెలుసుకుందాం. అట్లా వైలెట్ కలర్ హీలింగ్ అంటే ఏమిటి, వైలెట్ కలర్ హీలింగ్ అనేది ఎలా అనేది మనం తెలుసుకుందాం. ఎలా చేయాలి, ఏమిటికి చేయాలి అనేది తెలుసుకుందాము. ఫస్ట్ మనము గురువుకి ప్రార్థన చేసుకున్నాము. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మీలో ఉన్నటువంటి పరమాత్మకు కూడా నా యొక్క ప్రణామములు. సో మనకి తెలుసు హీలింగ్ అంటే ఏమి ఇప్పటివరకు ఎవరికి తెలియదు అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను చెప్తున్నాను, హీలింగ్ అంటే ఒకటి ఇది మనకి ఓదార్పు అంటే ఇప్పుడు మీకు ఎవరన్నా వస్తారు మీ ఇంటి దగ్గరికి, వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అలా వచ్చినప్పుడు మీరు ఏం చెప్తారు? సరేలే, ఇప్పటికి కర్మ ఇట్లా అయిపోయింది, మీకు ఇంకా నెక్స్ట్ ఇదంతా బయటికి వెళ్ళిపోయింది, ఇప్పటి నుంచి మీరు హాయిగా ఉండండి అని చెప్తారు. ఇదే ఓదార్పు. అట్లనే ఈ యూనివర్స్లో కూడా ఒక శక్తి ఉందన్నమాట. సో ఆ శక్తిని మనము తీసుకొని దాని ద్వారా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ హీలింగ్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు మనకి మాట ఎట్లా ఓదార్పిస్తుందో, ఇప్పుడు ఈ ప్రపంచంలో కూడా, అదే ఈ విశ్వంలో కూడా శక్తి ఉంటుంది. మనం నమ్మే శక్తి, ఏదో ఒక శక్తిని నమ్ముతాం కదా. సో ఆ శక్తిని మనము మన చేతులతో అది అలా తీసుకోవడం నేను చెప్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలి, మనము ఆరాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇది 2 hours ఒక్కసారైనా శుద్ధి చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ సార్లు అయినా చేసుకోవచ్చు. పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం. మీకు ఏదైనా ఒక వ్యాధి ఉన్నప్పుడు దీన్ని ఎక్కువ సార్లు చేసుకుంటూ ఉంటే మీకు ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కరిగిపోతుంది అన్నమాట, బయటికి వెళ్ళిపోతుంది. అలా చేస్తే బాగుంటుంది అన్నమాట. మీరు హెల్తీగా జల్దీ రికవర్ అవుతారు, శక్తి కూడా మీకు జల్దీ వస్తుంది. ఈ ఆరాని మనం క్లీన్ చేయాలి. ఆరా అంటే ఏమి, ఎనర్జీ ఫీల్డ్. అది మనకి సంబంధం ఉండదు, కానీ మన బయట చుట్టూ మనకి ఒక ఆరా అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనకి ఏదైనా ఒకటి రావాలంటే, ఏదైనా కానీ కర్మలు కానీ ఏదైనా కానీ మనకి రావాలంటే మన ఆరాలో నుంచి వచ్చిన తర్వాత మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. సో ఆరా అనేది కొంచెం హోల్స్ పడి ఉంటుంది, కలర్స్ డిమ్ అయి ఉంటాయి, అలా ఉంటుంది అనమాట. మనం ఆరాని క్లెన్జింగ్ చేసుకోవడం ద్వారా మన ఆరా స్ట్రాంగ్ అయితే ఉంటుంది అనమాట. ఆ నెగిటివ్ ఎనర్జీని మనము బయటికి తీసేస్తాము. సరేలే, ఒకరోజు చేసి ఇంకో రోజు చేయకుంటే ఏమవుతుంది లేదు, పక్కనే ఉంటాయి, మళ్ళీ మనకి ఆరాలోకి వచ్చేస్తాయి అన్నమాట. సో దీన్ని ఎప్పుడూ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలా, ఆ నెగిటివ్ శక్తిని బయటికి పంపిస్తూ ఉండాలా. ఈ నెగిటివ్ శక్తులు ఏం చేస్తాయంటే అవంతకవే అట్లనే అనుకుంటుంటాయి అనమాట. వీళ్ళు ఎన్ని పూజలు చేసినా వీళ్ళకి అది ఫలితం తగ్గకూడదు, వీళ్ళు ఎంత సంపాదించాలనుకున్నా కూడా అది వాళ్ళకి రాకూడదు. ఇలా ఈ ఎనర్జీ, ఇది నెగిటివ్ ఎనర్జీ ఇలా వాళ్ళకి అలా పంపిస్తుంటుంది అనమాట, సిగ్నల్స్. సో వాటి కోసం ఆ ఎనర్జీని మనము బయటికి పంపించేసేయాలన్నమాట. ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా మనం బయటికి పంపిస్తే మనకి అట్లాంటివి బ్లాకేజెస్ కానీ ఏమి కానీ మనకి మన శరీరంలోకి జల్లి రావన్నమాట, ఇవన్నీ చేయడం ద్వారా. సో ఆరా క్లీన్ చేసుకున్నామంట, మన ఆరాని ప్రొటెక్టివ్ చేసుకొని అది శరీరంలోకి ఎటువంటిది నెగిటివ్ ఎనర్జీ ప్రవేశం లేకుండా చేసుకోవాలన్నమాట. సో ఇది చూపిస్తాను. 3-4 ఉన్నాయి, కానీ ఒక మేడంది నాకు చాలా బాగా నచ్చింది, మధురిమ అంట ఆమె పేరు. సో ఆమెదే నేను నేర్చుకున్నాను, చాలా బాగుంటుంది. ఆమెదే మనము ఇప్పుడు నేర్చుకున్నామంట. ఇంకా నాకు చాలా ఛానల్లో ఉన్నాయి, ఇంకా 2-3 వెరైటీస్. సో నిదానంగా ఇంకొకటి చెప్పుకుంటూ పోతాను. సో ఇప్పుడు వైలెట్ హీలింగ్. ఈ వైలెట్ హీలింగ్ అంటే ఏమిటంటే, ఇది అగ్ని, వైలెట్ కలర్లో ఉండే అగ్ని. ఇది ఎందుకు అంత ఫేమస్ అయిందంటే, ఇది మన యొక్క కర్మలను దగ్ధం చేస్తుంది అనమాట. మన కర్మలను అగ్నిలో దగ్ధం చేస్తుంది. అందుకే ఇది వైలెట్ హీలింగ్ అనేది, మొరాలిటీ అనేది చాలా ఎక్కువగా ఫేమస్గా ఉంది. ఇదేం ఈజీనే, హాయిగా చేసుకోవచ్చు. ఇవి చాలా చాలా రకాలు ఉన్నాయి. మనకి కర్మలు కూడా అట్లనే ఉంటాయి, మనకి రకరకాల రోగాలు అట్లనే ఉన్నాయి. సో మనం కూడా వాటిని ఆహ్వానిస్తూ ఉంటాము. సో అట్లయి మనకి ఈ అగ్నితో మనం దగ్ధం చేసుకోవడం ద్వారా మనకి మన ఆరా ప్రొటెక్టివ్గా ఉంటుంది, ఆ నెగిటివ్ శక్తి మనలోకి ప్రవేశించదు. ఓకే, ఇప్పుడు ఆరాని క్లెన్జింగ్ చేసుకుందాము. ఫస్ట్ మనకి అగ్నికుండం ఒకటి పీల్చుకుందాం అనమాట.
ఇది అగ్నికుండము అనేది వాళ్ళలో విశ్వంలో ఉంటుంది. సో దాన్ని మనం ప్రతిష్ఠించుకున్నాం అనమాట. సో వాళ్ళలో నుంచి విశ్వంలో నుంచి నాకు ఒక అగ్నికుండము నాకు కావాలని అనుకొని పక్కనే ఇక్కడ స్థాపించుకుందామంట. ఇక్కడ అది అగ్నికుండం ఇక్కడ ఉంది, స్థాపితం అంటే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ 3 times హెడ్ రీజన్ నుంచి నాలో నెగిటివ్ శక్తి అంతా బయటికి వెళ్తుంది, నెగిటివ్ శక్తి అంతా బయటికి వెళ్తుంది అని అగ్నిలోకి. మళ్ళీ భుజాల నుంచి కింద వరకు, నడుముల కింద వరకు నాలో నెగిటివ్ శక్తి అంతా బయటికి వెళ్తుంది, నెగిటివ్ శక్తి అంతా బయటికి వెళ్తున్నది. ఇలా వేసాను. నాలో ఉండే నెగిటివ్ శక్తి అంతా బయటికి వెళ్తున్నది, నాలో ఉన్న నెగిటివ్ శక్తి అంతా బయటికి వెళ్తున్నది. 3 సార్లు పైన 3 పార్ట్లు చేసుకున్నాం. హెడ్ రీజన్, తర్వాత వచ్చేసి భుజాల నుంచి పొట్ట వరకు, తర్వాత కాళ్ళంతా అలా 3 విజువల్ చేసుకొని చేసేసుకున్నాం అట్లా 3 times. నెక్స్ట్ పైనుంచి కింద వరకు నాలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది, నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది, నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఆ కుండంలో వేసేసేది. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత మనము ఆరాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. మనకి ఆ మంత్రం వస్తే ఆ మంత్రంతో మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నమ శివాయ, గాయత్రి మంత్రం ఏదైనా కానీ మనం గాయత్రి మంత్రంతో చేసుకుందాము. తర్వాత కంటే మనము లాక్ చేసుకోవాలి. సో రైట్ నుంచి లెఫ్ట్ వరకు ఇట్లా 3 సార్లు తీయాలి అన్నమాట, లైన్ వేయాలి. దీన్ని ఉదరేక లాక్ చేసుకున్నాం మనం. దీన్ని ప్రొటెక్ట్ చేసుకున్నాము. ఇది ఎందుకు అంటే ఇది చక్రాలు పైనుంచి చక్రాలు కింద వరకు ఉంటాయి కదా, అవిని మనము క్లోజ్ చేసుకున్నాం అనమాట. అలా ఇప్పుడు మనం దాన్ని లాక్ చేద్దామంట. లాక్ చేసేటప్పుడు ఈ బొటన వేలు, ఈ 2 చూపుడు ఇవి 2 వేలు ఫస్ట్ స్టార్టింగ్ ఉంటాయి కదా, చూపుడు వేలు, మధ్య వేలు, ఇవి 2 ఇట్లా పెట్టుకొని మనం ఓం భూర్భువస్సవితుర్వరేణ్యం ఇట్లా లాక్ చేసేసాడు. ఓం భూర్భువస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఇట్లా లాక్ చేసేసుకున్నాము. ఇది గాయత్రి మంత్రము మన చుట్టూ ఒక కవచం, వజ్ర కవచం లాగా మనకి ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. ఆవాహయామి అని అనుకోవాలి, స్థాపితమయం అనుకోవాలా, అలా అనుకొని కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో లాక్ చేసుకున్నాం. ఇంకా మనకి ఉండేవి మన తలలో విపరీతమైన నెగిటివ్ థాట్స్ ఉంటాయి. వాటిని ఇలా లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పైన మన సహస్రార చక్రం ఉంటుంది కదా, ఇవి 5 సార్లు చేసేసేయాలన్నమాట. ఫస్ట్ యాంటీ క్లాక్ వైజ్ చేయండి, నాలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ బయటికి వెళ్తున్నాయి. మళ్ళీ రైట్ హ్యాండ్ పెట్టి ఇట్లా నాలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. అన్నీ అయిపోయినాయి. 5 steps మనం చేసినాము. ఇంకొకటి ఇది చిటికిన వేలు ఉంది కదా, మనం అంతా ఆరా ప్రొటెక్షన్లో బాగా సంతోషంగా హైగా ఉన్నాము. అమ్మ మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అని అనుకొని ప్రొటెక్ట్ అని ఇలా చేసుకున్నాం. ఇది మీరు 2 hours ఒక్కటి ఎక్కడున్నా కూడా ఒక 2 minutes అవుతుంది అనుకుంటాను, అది చేసేసేయాలన్నమాట. సరే, ఇప్పుడు వైలెట్ హీలింగ్ అంటే ఏమీ తెలుసు. ఫస్ట్ హీలింగ్ అంటేనే మనకు తెలుసు, ఒక ఓదార్పు మాటలాగా మనం ఎలా మాట్లాడతామో ఈ విశ్వంలో కూడా అలాంటి ఒకటి శక్తి ఉంది, దాన్ని మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు చేతులను రబ్ చేద్దామంట. ఇలా ఆకాశానికి చూపించండి చేతులలో. ఈ చేతుల్లోకి విశ్వం యొక్క శక్తిని ఆహ్వానించుకుందాము. విశ్వంలో ఉన్నటువంటి దివ్య శక్తి నా నరాల్లోకి ప్రవేశించడానికి మీకు ఇష్టమైన దేవత ఆ శక్తి నా చేతుల్లోకి వస్తున్నది, నన్ను నేనే హీల్ చేసుకోవడానికి శక్తిని ప్రసాదించండి. ఇలా ఉంటుంది కదా. ఈ 2 చేతుల్ని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మ్యాగ్నెటిక్ లాగా ఒకలాగా అనిపిస్తుంది, దూరం జరపద్దండి. ఆ బాల్ అనేది బయటికి పోతుంది. ఇక్కడ ఫీలింగ్ రావాలి మనకి. ఫస్ట్ టైం రాకపోవచ్చు, ఒక 3-4 సార్లు చేస్తే వస్తుంది. ఇక్కడంతా శక్తి తిరుగుతున్నట్లు మీకు అనిపిస్తుంది. ఈ దివ్య శక్తిని మీరు మీ సహస్రార చక్రంలో వేసుకోవాలి. ఆ శక్తి అంతా మీ నరాల్లో, నా సెల్స్లో, నా చక్రాస్లో, ఫుల్ బాడీలోకి వెళ్ళిపోయింది. ఇట్లాంటిది ఎన్నిసార్లైనా చేసుకున్నా కూడా మీకు అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. మీకు ఇది రాలేదు అంటే మీకు దీనిపైన నమ్మకం లేదని అర్థం అనమాట. సో నమ్మకం పెట్టి చేయండి, శక్తి బాగా వస్తుంది. ఇక్కడంతా విశ్వంలో ఉండేదే శక్తి.
సో ఇది హీలింగ్ మొరాలిటీ. ఇట్లా శక్తి ఉంటుంది. ఈ శక్తిని మనం ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్తుంది అనమాట, అంతే. సో అప్పుడు కొన్ని ఏమవి సింబల్స్ అన్నీ వేస్తాము, ఆ శక్తిని అక్కడ వేస్తాము, మంత్రాలు వేస్తాము, ఏదేదో చేస్తారు అంతే. ఆ శక్తిని ఇలా ఇలా వేసుకోవడం అనమాట. అట్లీస్ట్ మీరు లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం చదువుతారు కదా, అది చదివిండే పళ్ళం అంతా ఇది తీసుకొని ఇక్కడ మనం వేసుకున్నా కూడా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి మనకి. విష్ణు సహస్రనామం ఏదైనా కానీ, ఇంకా పెద్ద పెద్ద మంత్రాలు, నారాయణీయం, దేవి మహత్యం, ఇవన్నీ చదువుతుంటాం కదా, అప్పుడు కూర్చున్నప్పుడు ఆ ఫలితాన్ని మనం ఇలా తీసుకొని ఇలా వేసుకోవడం. తాగాల మనం, ఇవన్నీ తాగితేనే మనకి శక్తి వస్తుంది. సో ఇది శక్తి యొక్క ప్రభావం. సో ఇప్పుడు మనం చేసుకునేది వైలెట్ కలర్ హీలింగ్ అనేది ఎలా అంటే అన్నిటికీ వస్తుంది. పితృదోషాలకి, మన కర్మలు ఉంటాయి, మనకి ఇంకా ఏమేమి మనకి ఏదైనా అడ్డంకులు ఉంటే అవి కూడా అన్నీ తిరుపతి. బిజినెస్ ఎంత చేసినా రాకుండా పోవడానికి, ఇంకా మనకి జాబ్ చిక్కకుండా పోవడానికి, ఏ దానికైనా, మన పిల్లలకి ప్రొటెక్షన్ కోసమైనా కూడా, మనకు ఇంకా వెయిట్ లాస్ అంటుంటారు కదా, ఈ వెయిట్ లాస్కి కూడా మనము దీన్ని చేసుకోవచ్చు. ఏ కణాలు అయితే మనం వెయిట్ గెయిన్ కావడానికి, మనకు ఇది కావడానికి కావడానికి ఉన్నటువంటి సెల్స్ని అంతా బయటికి తీసేయమని రిక్వెస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ సెల్ యాది ఉంది, అవి ఉన్నాయి లావు కావడానికి, ఆ సెల్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి, అగ్నిలో దహనం అయిపోతుందని అలా లావు ఉన్న వాళ్ళు అలా చేసుకోవచ్చు. అది ఒకటి. ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. అన్నిటికీ మనం బాగా చదువుకోవడానికి, మనకి జ్ఞాపక శక్తి బాగుండడానికి, ఏదైనా కానీ మనం అదిని పెట్టుకోవాలా, అది చేయాలి. సో ఇక్కడంతా దేనికంటే ఇది ఎక్కువగా ఏంజల్స్తో దీన్ని ఎక్కువగా చేస్తుంటారు. మీకు ఏంజల్స్ చేయడం ఇష్టం లేకపోతే మీకు ఇష్టమైన దేవతలను పిలుచుకొని వాళ్ళ యొక్క శక్తిని మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనము ఆర్కేంజిల్ మైకల్ పిలుచుకుంటున్నాము. ఆయన వైట్ కలర్ శక్తిని మనకి ప్రధానంగా ఇస్తారనమాట. ఆ వైట్ కలర్ శక్తితో నా తర్వాత వచ్చేసి బ్లూ కలర్ ఫ్లేమ్ ఇచ్చేది జెర్నియల్ అంట, సెయింట్ జెర్నియల్ వాళ్ళు ఇస్తారనమాట. సో ఆ శక్తిని, ఆ రెండు శక్తులను మనం ఆహ్వానించుకొని మన కర్మలను అగ్నిలో దహనం చేసుకుందాం వైలెట్ ఫ్లేమ్లో. ఓకే, సో స్టార్ట్ చేసే ముందు మనము గ్రౌండింగ్ చేసుకోవాలి. మన శరీరాన్ని మనం గ్రౌండింగ్ చేసుకోవాలి. గ్రౌండింగ్ అయిన తర్వాత 3 బ్రీతింగ్స్ తీసుకోవాలి. ఇది మీరు ఇప్పుడంతా చెప్పినట్టు లాంగ్ అయిపోయింది, ఇప్పుడే 12 minutes 13 minutes అయింది. సో మీరు ఈ వైలెట్ హీలింగ్ అనేది ఒక 15 to 20 minutes చేసుకోవాలి. అప్పుడే మీకు బాగా అద్భుతమైన ప్రయోజనాలు వస్తాయి, బాగుంటుంది. 21 days కంటిన్యూగా చేస్తే అయినా మీకు ఎంత హెల్తీగా అనిపిస్తారో, ఎంత శక్తి ఉన్నట్లు మీరే ఫీల్ అవుతారు. ఓకే, స్టార్ట్ చేద్దామంట. ఫస్ట్ గ్రౌండింగ్ చేసుకున్నాం, ఆరా క్లెన్జింగ్ చేసుకున్నాం కదా. సో ఒక శుభ్రమైన ప్లేస్లో, ఎవ్వరు డిస్టర్బ్ చేయని ప్లేస్లో కూర్చోండి, హాయిగా కూర్చోండి, భూమికి కనెక్ట్ కాండి, కుర్చీలో కూర్చోండి, కానీ బెడ్ పైన కూర్చోకూడదు. దీనికంటే ఇది ఒక రూలు. సో గ్రౌండింగ్ చేసుకుందాం. సో మనకి సహకరించమని అందరినీ, గురువులను, దేవీ దేవతలను అందరినీ ఆహ్వానించుకుందాం. మన గురువు గారిని ఆహ్వానించుకుందాం. ఇష్టదేవత, ప్రాణదేవత, కులదేవత, మాతాపితలకు నమస్కరించుకొని ఈ ధ్యానాన్ని స్టార్ట్ చేద్దాం. మనము ఈరోజు చక్రాల్లో ఉన్నటువంటి అన్నిటినీ కర్మలను తొలగించుకుందాం. ఈ ధ్యానానికి ఆర్కేంజిల్ మైకల్ని, సెయింట్ జెర్నియల్ని ఆహ్వానించుకుందాం. ఆర్కేంజిల్ మైకల్ వైట్ కలర్ ఎనర్జీని ఇస్తారు. జెర్నియల్ వైలెట్ కలర్ ఫ్లేమ్ ఇస్తారు. వాటిలో మన కర్మలన్నీ దగ్ధం చేసుకుందాం, అన్ని చక్రాల్లో ఉన్నటువంటి.
అట్లనే నా శరీరంలో ఉన్నటువంటి కణాలు, నేను లావు కావటానికి ఏ ఏ కణాలు ఉన్నాయో ఆ కణాలన్నింటినీ నేను ఈ అగ్నిలో దగ్ధం చేస్తున్నాను. గ్రౌండింగ్ చేసుకుందాం. మణిపూర చక్రంలో నుంచి వేర్లు, చెట్టు వేర్లు ఎలా ఉంటాయి అలా వేర్లు మణిపూర చక్రం బొడ్డు పైన ఉంటుంది. వాటి నుంచి వేర్లు కింద భూమిలోకి వెళ్ళిపోతున్నాయి. కిందకి వెళ్ళిపోతున్నాయి. అలా ఊహించుకోండి. సెయింట్ జెర్మియన్ మనలో ఉన్నటువంటి మూలాధార చక్రంలో ఉన్నటువంటి నెగిటివిటీని అంతా ఆ అగ్నిలో దగ్ధమైపోతున్నాయి. నెగిటివిటీ అంతా యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతా అన్నింటిలోనూ, దానికి సంబంధించిన ఆర్గాన్స్లోనూ, సెల్స్లోను, ఎక్కడన్నా కానీ మూలాధార చక్రంలో ఉన్నటువంటి అవన్నీ దగ్ధమైపోతున్నాయి. నెక్స్ట్ స్వాదిష్టాన చక్రంలో ఉన్నటువంటి అన్ని నెగిటివ్ ఎనర్జీస్ దగ్ధమైపోతున్నాయి. యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతున్నది. దానికి సంబంధించిన సెల్స్, ఆర్గాన్స్ అన్నిటిలోనే ఉన్నటువంటి నెగిటివిటీ బయటికి వెళ్ళిపోతున్నది. నెక్స్ట్ మణిపూర చక్రంలో ఉన్నటువంటి అన్ని నెగటివ్ థాట్స్, మనకి డబ్బులు రాకుండా ఉండటానికి ఉన్నటువంటి అన్ని అడ్డంకులు అదంతా కట్ అయిపోతున్నది. అగ్నిలో దగ్ధం అయిపోతున్నది. యాంటీ క్లాక్ వైజ్గా ఆ అగ్ని తిరుగుతూ ఉన్నది. నెక్స్ట్ అనాహత చక్రంలో మనకు రిలేషన్షిప్, అందరినీ ప్రేమించే శక్తి, దానికి ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ బయటికి వెళ్ళిపోతున్నాయి. యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతున్నది. విశుద్ధి చక్రం మనం ఎప్పుడు తప్పుగా మాట్లాడినా, ఏదైనా తప్పు చేసినా అట్లాంటివన్నీ ఇప్పుడు కానీ ఎప్పుడన్నా కానీ యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ అక్కడంతా దగ్ధమైపోతా ఉన్నాయి. కర్మలు, ఆర్గాన్స్, థైరాయిడ్, ఏదైనా కానీ అన్నిట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ బయటికి వెళ్ళిపోతున్నది. ఆజ్ఞాచక్రం అక్కడ కూడా అంతే. ఆజ్ఞాచక్రానికి సంబంధించిన ఐసు, ఇయర్స్, ఇంకా ఏమేమో ఆర్గాన్స్ ఉంటే అవన్నీ యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ జెర్మియన్ అంతా క్లీన్ చేస్తున్నారు తన యొక్క అగ్నితో. బ్లూ కలర్ అగ్ని క్లీన్. సహస్రార చక్రం అక్కడ కూడా 1000 పెటల్స్ ఉంటాయి. అక్కడంతా క్లీన్ అయిపోతున్నది. ప్రతి పెటల్స్లోనూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కాల్చేస్తున్నారు. ఈ కాల్చినవి మన ఆరాలో ఎక్కడన్నా యాషెస్ కానీ ఏదైనా ఉంటే అదంతా జెర్మియన్ మనకి వెపజైజ్ చేసి బయటికి పంపిస్తున్నారు. ఫుల్గా ఆరా ఫుల్ అగ్నిలో నెగిటివ్ థాట్స్ అవన్నీ దగ్ధమైపోతున్నాయి, బయటికి వెళ్ళిపోతున్నాయి.
అప్పుడు వైలెట్ కలర్లో కాలిపోయిన చోటంతా ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు మనము సహస్రార చక్రంలో నుంచి ఆర్కేంజల్ మైకేల్ యొక్క వైట్ శక్తి మన మూలాధార చక్రంలో క్లాక్ వైజ్గా వస్తున్నది. ప్రతి ఒక్క ఆర్గాను మూలాధార చక్రం వికసిస్తున్నది. స్వాదిష్టాన చక్రం కూడా వికసిస్తున్నది. క్లాక్ వైజ్ తిరుగుతున్నది. ఆర్గాన్స్ అన్నీ ఆర్గాన్స్లో కూడా ఇది వెళ్ళిపోతున్నది. వైట్ కలర్ శక్తి మణిపూర చక్రంలో కూడా క్లాక్ వైజ్గా తిరుగుతున్నది. ఆ శక్తి అట్లనే అనాహత చక్రంలోకి వచ్చినది. అక్కడ కూడా క్లాక్ వైజ్గా తిరుగుతూ శక్తిని నింపుతున్నది. విశుద్ధి చక్రంలో కూడా అలానే జరుగుతున్నది. క్లాక్ వైజ్గా తిరుగుతున్నది. ఆజ్ఞాచక్రంకి వచ్చినది ఆ శక్తి వైట్ కలర్. అక్కడంతా తిరుగుతూ ఉన్నది. అక్కడి నుంచి సహస్రార చక్రంలో తిరుగుతున్నది. క్లాక్ వైజ్ తిరుగుతా ప్రతి ఒక్క పెటల్కి ఈ ఎనర్జీ పోతున్నది. ఎనర్జీ పోతున్నది అన్ని పెటల్స్లోనూ. ఇప్పుడు మనం వైట్ కలర్ శక్తి ఆర్కేంజల్ మైకేల్ యొక్క శక్తితో మన శరీరం అంతా నింపబడి ఉన్నది. మన ఆరా కూడా వైట్ కలర్ శక్తితో నింపబడి ఉన్నది. అక్కడ కూడా ఆర్కేంజల్ మైకేల్ మనకి వైట్ శక్తిని ఆరా పొరలలో పెడుతున్నారు. అద్భుతమైన ఎనర్జీలు వస్తున్నాయి. నేను ఏమైనా చేసిన పితృదోషాలు కూడా దగ్ధమైపోతున్నాయి. నేను లావుగా ఉండటానికి నేను లావు కావడానికి సెల్స్ ఉన్నాయి కదా, ఆ సెల్స్ అన్నీ దగ్ధమైనాయి. నా చక్రాలన్నీ హెల్తీగా ఉన్నాయి, నవ్వుతున్నాయి, హాయిగా ఉన్నాయి. అన్ని పెటల్స్ విచ్చుకున్నాయి. తదాస్తు తదాస్తు తదాస్తు. ఈ ఎనర్జీలని నాలో పైనుంచి కింద వరకు బ్యాలెన్స్ బ్యాలెన్స్ బ్యాలెన్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెండు చేతులను ఇది చేసుకొని కండ పైన పెట్టుకొని మీకు ఇంకా ఎక్కువసేపు కూర్చోవాలనిపిస్తే కూర్చోండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా అదంతా అగ్నిలో దగ్ధమైపోతున్నదని భావించండి. అట్లనే కూర్చోండి. గురువులకు నాకు సహకరించిన మైకేల్ తర్వాత జెర్మియన్ అందరికీ, గురువులకు, మాతాపితకు, ఇష్టదేవత, కులదేవత అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాకు కూడా వైలెట్ కలరే కనిపిస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, వైలెట్ కలర్ ఇదే. సో ఇది మీరు చేసి మీకు కావాల్సిన ఫలితాలన్నీ పొందుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.